దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు బైబిల్లోని భక్తులు వారి బ్రతికిన సంవత్సరాల గురించి మనం తెలుసుకుందాం. మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 5వ అధ్యాయము 27వ వచనము. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 5వ అధ్యాయము 5వ వచనము. షేతు 912 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 5వ అధ్యాయము 8వ వచనము. యోనోష్ 905 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 5వ అధ్యాయము 11వ వచనము. కేయినాను 910 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 5వ అధ్యాయము 14వ వచనము. మహలాలేలు 890 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 5వ అధ్యాయము 17వ వచనము. ఏరేడు 962 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 5వ అధ్యాయము 20వ వచనము. హానోకు 360 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 5వ అధ్యాయము 23వ వచనము. లేయకు 770 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 5వ అధ్యాయము 31వ వచనము. నోవాహు 950 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 9వ అధ్యాయము 29వ వచనము. షేము 500 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 11వ అధ్యాయము 11వ వచనము. అర్పక్షుడు 430 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 11వ అధ్యాయము 13వ వచనము. షెలోహు 403 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 11వ అధ్యాయము 15వ వచనము. ఏబేలు 430 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 11వ అధ్యాయము 17వ వచనము. పేలేగు 290 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 11వ అధ్యాయము 19వ వచనము. రయు 207 సంవత్సరాలు బ్రతికారు. ఆదికాండము 11వ అధ్యాయము 21వ వచనము. షెరుగు 200 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 11వ అధ్యాయము 27వ వచనము. నాహోర్ 119 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 11వ అధ్యాయము 25వ వచనము. తెరాహు 205 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 11వ అధ్యాయము 32వ వచనము. శారా 120 సంవత్సరాలు బ్రతికింది. ఆదికాండము 23వ అధ్యాయము 1వ వచనము. అబ్రహాం 170 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 25వ అధ్యాయము 7వ వచనము. ఇసాకు 180 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండము 35వ అధ్యాయము 28వ వచనము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్.